మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడివాడలో బెట్టింగులకు పాల్పడుతున్న కొడాలి నాని అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ ముఠా శిబిరాలపై మచిలీపట్నం క్రైమ్ బ్రాంచ్ గుడివాడ రూరల్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో భారీ బెట్టింగ్ రాకెట్ను పోలీసులు ఛేదించారు. గుడివాడలో బెట్టింగులకు పాల్పడుతున్న కొడాలి నాని అనుచరులను అరెస్టు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ ముఠా శిబిరాలపై మచిలీపట్నం క్రైమ్ బ్రాంచ్ గుడివాడ రూరల్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. గుడివాడ రూరల్ మండలం టిట్కో కాలనీ ఫ్లాట్లలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై ఆన్లైన్ యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. కొడాలి నాని అనుచరుడు మసాలా శివతో పాటు మరో 6గురిని అరెస్టు చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం. గుడివాడలో బెట్టింగ్లకు పాల్పడుతున్న కొడాలి నాని అనుచరులు అయితే పోలీసులు అరెస్ట్ చేశారు కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? కృష్ణారావు, ఇక గుడివాడలో బెట్టింగులకు పాల్పడుతున్న కొడాలి నాని అనుచరులు అయితే పోలీసులు అరెస్ట్ చేశారు కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఇటీవల కాలంలో ఆన్లైన్ బెట్టింగ్లు ఎక్కువైనాయి. ఈ క్రికెట్ అందులోనూ ఈ T20 ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి ఇది మరింత జోరందుకుంది. ఇది సీక్రెట్ గా జరిగే వల్ల ఇది వీళ్ళ ద్వారా లీక్ అయ్యి పోలీసులకి, కృష్ణా జిల్లా పోలీసులకి ఇంటిమేషన్ వచ్చింది. ఆ ఇంటిమేషన్ ప్రకారం రాత్రి అటాక్ చేసి వీళ్ళని ఒక 5గురిని పట్టుకుని వాళ్ళ దగ్గర కొంత క్యాష్, వాళ్ళ ఫోన్లు కూడా తీసుకోవడం జరిగింది. శ్రావణి, అంటే అరెస్ట్ అయిన వాళ్ళు మసాలా శివతో పాటు ఇంకా 4గురు ఉన్నారు కదా? ఈ మసాలా శ్రీనివాస్ అనే అతను లోకల్, అతను గుడివాడ. ఇతను కాకుండా ఇంకొక 3 గుడివాడ వాళ్ళే. ఇంకొక అతను ఈ 5గురిలో ఒక అతను మాత్రం ఏలూరు జిల్లాకు సంబంధించిన అతను ఉన్నాడు. వీళ్ళ 5గురిని స్పాట్ లో పట్టుకోవటం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు క్యాష్, ఒక 8 ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎవరు అనుచరులు ఏంటనేది కూడా పోలీసులంతా కూడా కూపీ లాగుతున్నారు. దాంతో పాటు ఏదైతే ఈ ఫోన్ల ఆధారంగా వీళ్ళు కొన్ని డేటా డిలీట్ చేసినా గానీ దీన్ని ఇంకా టెక్నికల్ గా ల్యాబ్ పంపించి వాటినన్నింటిని కూడా ఫోర్నెక్స్ ద్వారా తీసుకుని ఒక దాదాపు 90 మంది వరకు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. ఆ 90 మందికి కూడా చూసుకుని దీంట్లో ప్రమేయం ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామనేది కనుక గుడివాడ పోలీసులు చెబుతున్నారు. శ్రావణి, అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో శివకైతే పోలీసులు రాచ మర్యాదలు చేసినట్లు కూడా ఇప్పటికే అయితే ఆరోపణలు ఉన్నాయి కదా కృష్ణారావు. అంటే వైసీపీ నేతల వ్యక్తిగత నెంబర్లు ఉన్నట్లు కూడా తెలుస్తుంది కదా? ఇప్పుడు ఇది ఆ టైంలో అలవాటు అయింది. దాన్ని బేస్ చేసుకుని అదే కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు. దీనికోసం ఒక స్థావరాలని ఏదైతే టిట్కో ఇళ్ళు ఉన్నాయో, టిట్కో ఇళ్ళు అయితే లబ్ధిదారులకు అయితే ఇవ్వలేదు. కానీ ఈ ఆన్లైన్ బెట్టింగ్లకి అయితే కనుక ఈ సీక్రెట్ పనులకి, అసాంఘిక కార్యక్రమాలకి ఈ టిట్కో ఇళ్ళని ఇలాంటి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఫస్ట్ ఫ్లోర్ లో ఒక దాంట్లో టిట్కో ఇళ్ళు వీళ్ళందరూ సీక్రెట్ గా చేస్తున్నారు. దాన్ని చాట్ చెక్కింగ్ పోలీసులు అయితే కనుక ఛేదించి పట్టుకుని వాళ్ళకి గట్టి వార్నింగ్, దీన్ని మిగతా వాళ్ళకు కూడా ఇండికేషన్ అయితే కనుక ఇస్తున్నారు పోలీసులు. కృష్ణారావు, అంటే గతంలో కూడా ఈ బెట్టింగ్ దందాలు నడిపినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు గతంలో జరిగినా కానీ పోలీసులు చర్యలు కానీ ఇట్లాంటి దాడులు కానీ జరగలేదు. ఇప్పుడు వీళ్ళ 5గురి మీద అయితే కనుక A1 to A5 వరకు అయితే A1 నుంచి A5 వరకు కేసులు కట్టారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. మిగతా దీంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుని మళ్ళీ ఎలాంటి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటాకి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలు ఇచ్చున్నాడు. దాని ప్రకారంగానే వీళ్ళ మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం కాకుండా పటిష్టమైన కేసులు బుక్ చేసి వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాకైతే కనుక ఆస్కారం కనిపిస్తుంది. శ్రావణి, రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. కృష్ణా జిల్లా శ్రీ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎస్పీ సార్ ఆధ్వర్యంలో గుడివాడ ఇన్ఛార్జ్ డిఎస్పీ సార్ అయిన చలసాని శ్రీనివాస్ సార్ పర్యవేక్షణలో గుడివాడ రూరల్ ఎస్ఐ చంటిబాబు గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గుడివాడ మల్లాయపల్లి పంచాయతీ పరిధిలో టిట్కో హౌసెస్ లో C145 బ్లాక్ లో క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ లో ఆడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బంది వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది. మీడియేటర్లతో వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ లో
మనకి 5 ముద్దాయిలు స్పాట్ లో దొరకడం జరిగింది. వాళ్ళు R777 రాధే ఎక్స్చేంజ్ అనే యాప్ల ద్వారా ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారని గుర్తించి వారి వద్ద నుండి 1,05,000 రూపాయల క్యాష్, అదే విధంగా 8 సెల్ ఫోన్లు సీజ్ చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ లో భాగంగా తదుపరి దర్యాప్తులో భాగంగా సెల్ ఫోన్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా FSL కి వెళ్తాయి. ఈ FSL లో వచ్చిన రిపోర్ట్ని బట్టి ఈ ముద్దాయిల్ని ఇంకా మిగతా ముద్దాయిల్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 17 మంది ముద్దాయిలు ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. దాంట్లో 5 మాకు స్పాట్ లో దొరికారు. ఇంకా 12 ముద్దాయిల్ని అరెస్ట్ చేయవలసి ఉంది. అదే విధంగా ఏదైతే FSL రిపోర్ట్ లో ఇంకా ముద్దాయిలు ఉంటారో వాళ్ళందరినీ ఏదైతే వాట్సాప్ చాట్లో ఉన్న ముద్దాయిలు, అదే ఫోన్ పే సంబంధించిన ముద్దాయిలు అందరినీ కలిపి తదుపరి దర్యాప్తులు తీసుకురావడం జరుగుతుంది. ఇదే విధంగా కృష్ణా జిల్లాలో ఈ క్రికెట్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వెంటనే మాకు తెలియవలసిందిగా కోరుచున్నాం. అదే విధంగా కృష్ణా జిల్లాలో ఎటువంటి క్రికెట్ బెట్టింగ్ అనేది లేకుండా చేయడం అనేది మా బాధ్యత. అదే విధంగా మేమందరం కూడా దానికోసం బాగా కష్టపడతామని మేము ఈ మీటింగ్ పరంగా తెలియజేసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రికెట్ బెట్టింగ్ అలాగే ప్యాక్ ఆటలు, కోడి పందాలు అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా కృష్ణా జిల్లాలో అనేది ఇవి జరగడం అనేది చట్టబద్ధ విరుద్ధం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి జరగకుండా మేము చూసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.